ఏపీలో విపక్షం లేకుండా చేసేందుకు ప్రణాళికలు మొదలయ్యాయా? అందుకు రెండు జాతీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయా? త్వరలో వైసీపీ ఖాళీ అవుతుందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుతం అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో చేరికల జోరు పెరిగిందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. వైసీపీని వీడుతూ ఆ పార్టీ నేతలు ఇతర పార్టీలోకి చేరుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల పంచన చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎంపీలు టీడీపీలో చేరిపోయారు. ఇక మున్ముందు చేరికలకు బీజేపీని మొదటి ఆప్షన్గా పెట్టుకున్నట్లు తెలిసింది. వైసీపీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలంతా బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లుగా తెలిసింది. అరెస్ట్ను బూచిగా చూపించి వారందరినీ బీజేపీ వైపు తిప్పుకుంటున్నట్లుగా సమాచారం. ఇక చేరికలకు వైసీపీ అసంతృప్తి నేతలు కాంగ్రెస్ను రెండో ఆప్షన్గా పెట్టుకుంటున్నట్లు తెలిసింది. కాంగ్రెస్పై అభిమానం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్లో చేరాలని భావిస్తున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల ఉండడంతో ఆ పార్టీలో చేరికకు ఉత్సాహం చూపిస్తున్నట్లుగా తెలిసింది. ఈ వ్యూహరచనలో భాగంగానే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల వ్యూహం టార్గెట్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఒంటరిని చేయడమేనని తెలుస్తుంది. తద్వారా ఏపీలో పార్టీ పరంగా బలంగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగవచ్చు అనేది యోచనగా కనిపిస్తోంది. ఎందుకంటే కలకలం కూటమి కాపురం సాగుతుందని అనుకోలేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమంటున్నారు. ఈ కోణంలో బీజేపీ కూడా టీడీపీతో విభేదించి బయటకు రావచ్చు. కాబట్టి ఈ లోపులోనే వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలను చేర్చుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నట్లుగా తెలిసింది. ఒకవేళ రాజకీయ పరిస్థితులు తారుమారు అయి ఎవరికి వారు విడివిడిగా పోటీ చేయాల్సి వస్తే ఇప్పుడు అనుసరిస్తున్న వ్యూహం అప్పటికి ఆయుధంగా మారుతుంది. ఇదే ఈ రెండు పార్టీల వ్యూహంగా కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు లైవ్లో. చిదంబర్, చెప్పండి, అసలు ఎందుకు రెండు అంటే కాంగ్రెస్కి ఏమాత్రము అసలు బలం లేదు ఆంధ్రప్రదేశ్లో చెప్పాలంటే నిజంగా జీరో అక్కడ. అయినప్పటికీ కూడా ఈ బీజేపీ అలాగనే కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు వైసీపీనే ఎందుకు చీల్చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాయి? అయితే ఎప్పుడైనా సరే ఒక అధినేతను బలహీనం చేయాలంటే వాళ్ళ బలగాన్ని మొత్తాన్ని తప్పించాలి అన్నది ఒక వ్యూహంగా మనకు కనిపిస్తుంది. అదే వ్యూహాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చెప్పాలి. ఇందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఇప్పటికే అక్కడ మనం చూస్తే కీలకంగా చూస్తే కూటమి అలాగే వైసీపీ ఉన్నాయి. అది కాకుండా మరికొన్ని పార్టీలు అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కమ్యూనిస్టు పార్టీలను కానీ మనం ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. అయితే ఆ సందర్భంలో కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి చూస్తే మాత్రం దాదాపుగా అక్కడ జీరోగా మారిపోయిన పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం సిచ్యువేషన్ అలా లేదు. ఎందుకంటే 2014కు ముందు దాదాపుగా 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన ఒక పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ సందర్భంలో దాదాపుగా 5 సంవత్సరాల 9 నెలల పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు సీఎంగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన అభిమానులు ఇప్పటికీ తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఉన్నారు. వైసీపీకి ప్రధాన బలం కూడా వైఎస్ఆర్ అన్నదే ప్రతి ఒక్కరు విశ్లేషిస్తుంటారు. ఈ సందర్భంలో అదే ఆయనకి సంబంధించిన నాయకుడుగా ఆయన ఏదైతే నెక్స్ట్ రెజ్యూమ్లో చూసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అనే పార్టీతో అధికారంలోకి రావడం, అంటే ఆ పార్టీని పెట్టడం కానివ్వండి, మొదటిసారి ప్రతిపక్షంగా రెండోసారి అధికార పక్షంగా తను అధికారంలోకి రావడం, ఇవన్నీ చూసిన నేపథ్యంలో వైఎస్ఆర్కి ఇంకా ఆ వైఎస్ఆర్ పేరుకి ఇంకా ఆ చరిష్మా ఉంది అన్నది అయితే ఒకటి నమ్ముతున్నారు. ఇప్పుడు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక కొత్త తరహా రాజకీయాలకు వేదికగా మారిపోతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మొన్నటిదాకా 153 సీట్లతో తన అధికారంలో ఉండడం కానివ్వండి, ఆ సీట్లలో అధికారంలో ఉన్న నేపథ్యంలో మిగిలిన పార్టీలన్నింటినీ తొక్కేసే ప్రయత్నం చేయడం అవన్నీ చూస్తూ వచ్చాం. ఆ తర్వాత బళ్ళు ఓడలు అవుతున్నాయి అన్నట్టుగా ఆయన ఇవాళ 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోవడము, పరిమితమైన తర్వాత కూడా ఆయన కార్యకర్తలు కానివ్వండి, సెకండ్ గ్రేడ్ నాయకులు కానివ్వండి చాలామంది ఉండడం, ఓడిపోయిన నాయకులు కూడా ఆయనతో పాటు ఉన్నా అంటే ఎవరు పెద్దగా యాక్టివ్గా లేకపోవడం, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో
సందర్భంలో మొదటి ఆప్షన్ మనం చూస్తున్నామో ఎవరైతే నాయకులు ఉన్నారో దాంట్లో రెండు రకాల వర్షన్స్ వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా చూస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి, అలాగే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి రెండు రకాల వర్షన్స్ వినిపించడం ద్వారా మొదటిది జగన్మోహన్ రెడ్డిని బలహీనపరిచే ప్రయత్నం చేస్తారు. మొదటి దాంట్లో చూస్తే మాత్రం అతను అరెస్టు తప్పదు, ఇప్పటికే సుప్రీంకోర్టులో కానివ్వండి, హైకోర్టులో కానివ్వండి ఈ కేసులకు సంబంధించిన విచారణ చాలా వేగవంతంగా జరుగుతుంది కాబట్టి ఆయన్ని వచ్చే 4 ఏళ్లలో ఖచ్చితంగా ఆయన దోషిగా తేల్చి ఆయన జైలు పంపించే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అన్నది పూర్తిగా తుడిచిపట్టుకుపోతుంది. కాబట్టి మీరు ఇప్పుడు పార్టీ మారడం ద్వారా దానివల్ల ఎంతో కొంత మీకు లాభం జరుగుతుంది. ఆ పార్టీ మారే క్రమంలో కూడా ఓవైపు జనసేన, మరో సైడ్ బీజేపీ వైపు చూడాలి అనే విధంగా కూడా వాళ్ళందరినీ ఫోర్స్ చేస్తున్నట్టుగా మనకు ఒక సమాచారం ఉంది. రెండో పాయింట్, ఎవరైతే ఈయనకి లాయల్గా ఉన్నారో, ఎవరైతే ఈయన మంచిని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నిజంగానే మీరందరూ పార్టీ మారి ఇక్కడ బీజేపీ పార్టీని బలపరచడం ద్వారా వైసీపీ అధినేతకు అరెస్టు లేకుండా మీరు తప్పించే అవకాశం ఉందనే విధంగా. ఎందుకంటే మనం చూస్తున్నాం 2014 తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోయిన సందర్భంలో ఆ ఓడిపోయిన పార్టీలో నుంచి రాజ్యసభ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా బీజేపీలోకి వెళ్ళడము, బీజేపీలోకి వెళ్ళిన తర్వాత జనసేన మరొకసారి బీజేపీతో జట్టు కట్టడం, ఇవన్నీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహంగా మనం అప్పట్లో చూసాం. కాబట్టి ఆయన 4 ఏళ్ల పాటు ఎలాంటి సమస్యలు లేకుండా ఆయన ముందుకు వెళ్ళగలిగారు అనేది ఒక మాట వినిపిస్తుంది. అదే సందర్భంలో ఇప్పుడు కూడా వైసీపీ పార్టీకి ఓవైపు రాజ్యసభలోనూ, అలాగే ఇటువైపు చూస్తే మాత్రం లోక్సభలోనూ దాదాపు ఇప్పుడు ఉన్న ప్రకారం 4 ఎంపీలు ఉన్నారు. ఆ 8 మంది ఎంపీలు బీజేపీలోకి వెళ్ళడం ద్వారా బీజేపీ బలపడడంతో పాటు వైసీపీ అధినేతకు ఎలాంటి సమస్యలు రాకుండా వాళ్ళు అదే పార్టీలో ఉండి కాపాడే అవకాశం ఉందనే విధంగా కూడా వాళ్ళని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అసెంబ్లీకి సంబంధించి చూసినా సార్, అసెంబ్లీ కూడా ఇప్పుడు ఎలాగో ఆయన పార్టీను అంటే ఆయన పార్టీ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకోవట్లేదు కాబట్టి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ అసెంబ్లీకి తీసుకురావడానికి కూడా వాళ్ళు పార్టీ మారడానికి ప్రొవోకేట్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ 2 కారణాలతో మొదటిది బీజేపీ వాళ్ళందరినీ మొత్తాన్ని పార్టీ అంటే వైసీపీ ఏదైతే ఎల్పీ ఉందో ఎల్పీని బీజేపీలోకి విలీనం చేసుకునేందుకు అవకాశం ఉన్ని చెక్ చేసుకుంటూ దాని వైపుగా అడుగులు పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇదే సందర్భంలో వైసీపీ పార్టీలో కూడా 2 రకాల వర్షన్స్ వినిపిస్తాయి. ఒకటి, బీజేపీ పార్టీతో అనుకూలంగా ఉండి కానివ్వండి, లేకపోతే బీజేపీ పార్టీలోకి వెళ్ళడం ద్వారా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్న నాయకులు బీజేపీలోకి వెళ్తుంటే, మరోవైపు బీజేపీలోకి వెళ్ళలేని వాళ్ళు, ముఖ్యంగా ఎవరైతే రాజశేఖర రెడ్డితో సన్నిహితం ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఈ ఏవైతే మైనారిటీకి సంబంధించి వ్యతిరేక పార్టీగా, మతత్వ పార్టీగా బీజేపీని ఎవరైతే నమ్ముతున్న నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా 2024 ఎన్నికల్లో ముందు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కనీసం 1% కూడా ఓట్లు సాధించలేని పరిస్థితుల్లోంచి వాళ్ళ ఆ ఓటింగ్ శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే కడప లాంటి జిల్లాల్లో కూడా మంచి ఓట్ షేర్ని సాధించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఫ్యూచర్లో బాగుంటుంది. ఇప్పుడు ఒకవేళ నిజంగానే అనుకున్నట్టుగా కూటమి అలానే ఉండి వైసీపీ గారు ఒకవేళ పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నప్పుడు కానివ్వండి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళినా, లేకపోతే ఆయన సంబంధించిన అభ్యర్థిత్వంపై ఎలాంటి నీళ్ళు కమ్ముకున్నా సరే ఆల్టర్నేటివ్గా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని చూస్తారు. అందులో ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి తరయి ఆయన వైఎస్ షర్మిలారెడ్డి ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ఏపీసీసీ అధ్యక్షురాలు ఉంది కాబట్టి ఆ ఆప్షన్ కూడా వెతుక్కుంటున్నారు. సో ఈ 2 ఆప్షన్స్ని ఓపెన్ పెట్టడం ద్వారా ఓవైపు రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తూనే ఇప్పుడు 2 పార్టీలకు కామన్ శత్రువుగా ఇవాళ బీజేపీ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి కామన్ శత్రువుగా ఇవాళ వైసీపీ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ బలమైన మరొక పార్టీ కూటమి తర్వాత ఉన్నది ఓన్లీ వైసీపీ పార్టీనే. ఓవైపు కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, గెలిచే అవకాశం ఉన్న వాళ్ళు కానివ్వండి, గెలుపు బాటలు వేసుకునేందుకు అవసరమైన కసరత్తు చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు కేవలం ప్రస్తుతానికి వైసీపీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ అటు ఇటు తీసుకెళ్లడం ద్వారా ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా మారిస్తే ఖచ్చితంగా అది అడ్వాంటేజ్గా మారుతుంది అనేది 2 పార్టీలు చూస్తున్నాయి. కాబట్టి ఆ వైపుగానే ఇద్దరు కలిపి అడుగులు వేస్తున్నట్టుగా మనం ఖచ్చితంగా విశ్లేషించాలని అవసరం కనిపిస్తుంది. దీని తగ్గట్టుగా మరికొన్ని పరిణామాలు కూడా మనం చూస్తే ఈ మధ్యకాలంలో 3 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఇద్దరు మాత్రం టీడీపీ వైపు వెళ్తే విజయసాయి రెడ్డి మాత్రం పూర్తిగానే రాజకీయాల నుంచి తప్పుకొని నేను వ్యవసాయం చేస్తానంటూ చెప్పారు. వ్యవసాయం చేస్తానని చెప్పిన వ్యక్తి అదే సందర్భంలో వైఎస్ షర్మిలని రహస్యంగా కలిశారు. ఆ రహస్యంగా కలిసిన నేపథ్యంలో ఈ మొత్తం డిస్కషన్ వచ్చింది. అందులో భాగంగా మాత్రము విజయసాయి రెడ్డి చెప్పిన మాటలు, ఒకటి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అన్నది అనివార్యం అయిపోయిన నేపథ్యంలో ఆ పార్టీలో మనుగడ లేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా సరే బీజేపీ పార్టీలోకి వెళ్ళడానికి ఆయన కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే ఎలా ఉంటుంది, వస్తే అతని లైఫ్ ఎలా ఉంటుంది అన్న విషయంపైన కూడా చర్చించినట్టుగా ఒక సమాచారం కనిపిస్తుంది. అంతేకాకుండా మరోవైపు అంటే ఈ మొత్తం ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళందరినీ బీజేపీ వైపు తీసుకువెళ్లాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి చెప్పినట్టుగా దానికి ఆయన మనసు అంగీకరించగానే రాజీనామా చేసినట్టుగా కూడా కొన్ని పుకార్లు వస్తున్నాయి. అవి దాని వెనకాల నిజాలు ఇప్పటివరకు బహిర్గతం కాలేదు కానీ బట్ కొన్ని పుకార్లు అయితే షికార్లు చేస్తున్నాయి. ఇదే సందర్భంలో వైఎస్ షర్మిల కూడా ఓవైపు ఆస్తులకు సంబంధించిన విషయాలతో పాటు ఏదైతే బీజేపీ పార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటకాగారో అందుకనే గత 5 సంవత్సరాల్లో బీజేపీ పార్టీని విమర్శించే ధైర్యం చేయలేదు. ఎన్నికల సమయంలో కూడా కేవలం కూటమి అనే పదాన్ని వాడారు తప్ప
మోదీ అనే పదాన్ని వాడడానికి కూడా భయపడిన నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటికే పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన బలాన్ని కూడదీసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పక్కన తప్పించడం ద్వారా గతంలో ఏదైతే సాంప్రదాయక ఓటు బ్యాంకుగా ఉన్న మాలలు కానీ దళితులు కానివ్వండి మైనార్టీలు కానివ్వండి వాళ్ళు మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఖచ్చితంగా అక్కడ మంచి రిజల్ట్ సాధించే అవకాశం ఉందని చెప్పి వైఎస్ షర్మిల కూడా భావిస్తారు. అందులో భాగంగానే మొదటిది ఏదైతే సిద్ధాంతిక పరంగా చూసినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది బీజేపీ వైపు ఉన్నారు కాబట్టి మద్దతు పార్టీకి అనుకూలంగా వెళ్తున్నారనే కారణంతో ఆ కార్యకర్తలందరినీ ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతో పాటు ఏదైతే మొదటి నుంచి కూడా ఆస్తులు కూడా ఒకటి నడుస్తుంది. ఖచ్చితంగా అది పర్సనల్గా ఫ్యామిలీ ఇష్యూస్ ఏదైనా వాటిలో కూడా ఆయన మీద కక్ష తీర్చుకోవాలి అంటే ఇవాళ వైసీపీని పూర్తిగా భూస్థాపితం చేయాలనే ఆలోచనలో కూడా వైఎస్ షర్మిల ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ రెండు కారణాలతో కూడా వైఎస్ షర్మిల దీన్ని సుముఖంగా ఉన్నట్టు, అంతేకాకుండా దానికి సంబంధించి రాహుల్ గాంధీతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తి చేసి వచ్చే అంటే ఫిబ్రవరి నెలలో ఏదో ఒక రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అందులో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వైపు రావాలనుకుంటున్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కండువాలు కప్పి తద్వారా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఇప్పటికీ అంటే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి బీజేపీ వైపు వెళ్ళలేని వాళ్ళు ముఖ్యంగా చూస్తే మాత్రం ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డితో బాగా సాన్నిహిత్యం ఉందో వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఇప్పటికిప్పుడు అధికారం లేదు కాబట్టి వాళ్ళు ఏ పార్టీ మారినా పెద్ద డిఫరెన్స్ ఏం పడదు. కానీ ఈ పార్టీ మారే క్రమంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తే తమకు పర్సనల్గా ఉన్న ఓటు బ్యాంక్తో పాటు ఏదైతే సాంప్రదాయక వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్గా ఉందో దాన్ని మళ్ళీ మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు మలచడానికి అవకాశం ఉంది అనే భావనలో వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు చూస్తే మనం చూస్తున్నాము జనవరి 16 తర్వాత లేదా 17 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ప్రజల్లోకి వెళ్తారు అన్న ఒక లీక్ గతంలో ఇచ్చారు. కానీ అదే సందర్భంలోనే ఆయన ఆ పని చేయకపోగా ఆయన లండన్ టూర్ అంటూ వెళ్ళడము ఆల్మోస్ట్ దానికి సంబంధించి మంది బయటకు వెళ్ళడం అన్నది కూడా మనం చూసాం. ఇవన్నీ గమనిస్తుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు వెనక్కు వేశారా, ఈ మొత్తం ఈ స్ట్రాటజీస్ అని నడుస్తున్న నేపథ్యంలో బీజేపీకి తను పరోక్షంగా ఏమైనా సహకరిస్తున్నారన్న అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తారు. విశ్లేషకులు దాని మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఎవరైతే ఇప్పుడు అయితే పార్టీని మారి బయటికి వెళ్ళిపోయారో వాళ్ళని ఇప్పటివరకు ఎలాంటి ఒక పల్లెత్తు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉన్నారన్నది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే మాత్రం గతంలో బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. బీసీ నాయకులందరినీ రాజ్యసభకు కానివ్వండి ఇతరత్ర నామినేటెడ్ పదవుల్లో వాళ్ళను కూర్చోబెట్టే క్రమంలో కూడా బీసీలను దగ్గర చేసుకోవాలనే ప్రయత్నం చేశారు. కానీ బట్ బీసీ నాయకులను బీదా మస్తానరావు కానివ్వండి మోబిదేవి వెంకటరమణ కానివ్వండి ఇద్దరు కూడా ఇప్పటికే పార్టీని వీడడం అన్నది ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగించినా సరే ఆయన ఒక మాట కూడా మాట్లాడలేదు. అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు కానివ్వండి ఆయనకు చాలా సన్నిహితంగా ఉన్న చాలామంది నాయకులు కూడా పార్టీని వీడుస్తున్న క్రమంలో కూడా ఆయన ఒక్క మాట కూడా అనకుండా కేవలము ఒక సెడరికల్గా వెళుతున్న నాయకులందరూ పెద్ద నాయకులు అలాంటి నాయకులు నేను తయారు చేసుకోగలుగుతాను అనే మాట తప్ప వాళ్ళను వ్యక్తిగతంగా కానివ్వండి లేకపోతే ఏదైతే పార్టీ పరంగా కానీ విమర్శించని సిచ్యువేషన్ మనం చూసాం. అంతేకాకుండా వాళ్ళ విమర్శలకు సంబంధించి వైఎస్ఆర్సీపీలో ఉన్న వేరే నాయకులు కూడా పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి చూస్తే మాత్రం వెళ్ళిన వాళ్ళు వెళ్ళనివ్వండి అనే విధంగా ఆయన కూడా ఒక నిర్లిప్తతతో ఉన్నారా అని అనుమానం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ మొత్తం మీద అడకత్తర్లో పోకచెక్కలాగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ఓవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న వ్యూహాల మధ్యలో ఇరుక్కుపోయారని అయితే మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. రామారావు. రైట్ చిదంబరం, థ్యాంక్ యూ.